గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 2026 ఎన్నికల్లో సిపిఎం పార్టీ 5 వార్డులలో పోటీ చేస్తుందని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య తెలిపారు. మొదటి దఫాగా 12వ వార్డు అభ్యర్థిగా బండ్ల స్వామిని ప్రకటించడం జరిగింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీగా ఇళ్ల స్థలాలు, సీసీ రోడ్లు, మున్సిపల్ అనేక రకాలైన సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడం జరిగిందన్నారు. కార్మికులు, రైతులు, ఉద్యోగాలు, మహిళల సమస్యలపై పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. మల్లన్న సాగర్ భూ సేకరణ సమయంలో సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి 15 రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి ప్రజలను చైతన్యం చేశారన్నారు. 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని, నష్టపరిహారం పెంచాలని ఆందోళన చేయడం జరిగిందన్నారు. సిపిఎం పార్టీ నాయకులు గ్రామాల ప్రజల కోసం 14 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించడం జరిగిందన్నారు. ముంపు గ్రామాల ప్రజలందరికీ ప్యాకేజీలు ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, ఇళ్లు, ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయాలని అనేక దఫాలుగా ఉద్యమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజల తరపున పోరాడే సిపిఎం పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. బండ్ల స్వామి కార్మికునిగా ఉద్యోగం నిర్వహించు ప్రజల కోసం గత 25 సంవత్సరాలుగా పేదలు, రైతుల పక్షాన పోరాటం నిర్వహించడం జరుగుతుందని 12వ వార్డులో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రంగారెడ్డి, అహ్మద్ బాయ్, రమేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్నటువంటి 2026 ఎలక్షన్లో గజ్వేల్ పట్టణంలో సిపిఎం పార్టీ అభ్యర్థులు గెలిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీ వైపు తరఫున ప్రజానికానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. సిపిఎం పార్టీగా గజ్వేల్ స్థానికుల ఇళ్ల స్థలాల సమస్యల మీద, అదేవిధంగా డ్రైనేజీ, రోడ్లు, ఇతర ప్రజా సమస్యల మీద, కార్మికుల, ఉద్యోగుల అనేక తరగతుల సమస్యల మీద సిపిఎం పార్టీగా గత అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదే రూపంలో గజ్వేల్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల సమస్యల మీద కూడా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి తమ్మినేని వీరభద్రం గారు గతంలో పాదయాత్ర నిర్వహించి మరి ముంపు గ్రామాలకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా గ్రామంలో చైతన్యం చేస్తూ వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించబడుతుంది. ఆ విధంగా 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా పోరాటాలు నిర్వహించే చరిత్ర ఎర్రజెండా సిపిఎంకు ఉంది. ఆ పోరాట క్రమంలోనే సిపిఎం పార్టీకి చెందిన 3 నాయకులు జైలుకి వెళ్ళిన పరిస్థితి, 15 రోజుల పాటు జైల్లో ఉన్న పరిస్థితి. అదే రూపంలో ప్యాకేజీ సిపిఎం పార్టీ పోరాటం చేసిన ఫలితంగానే ప్యాకేజీలు కూడా పెంచిన పరిస్థితి. ఆ రూపంలో ఇంకా అనేక మంది అట్లకు కూడా ఇప్పటికీ ప్యాకేజీ లాంటి పరిస్థితి. అట్లా కంటిన్యూషన్లో కూడా సిపిఎం పార్టీగా గజ్వేల్కి వచ్చినాక కూడా ఈరోజు ప్యాకేజీ సమస్యలు కావచ్చు, ఇంట్లో రిజిస్ట్రేషన్ విషయాలు కావచ్చు, ఇతర సమస్యలు కూడా రెగ్యులర్గా పార్టీ వైపు నుంచి కూడా ఇక్కడ స్థానిక ఆర్డీఓ గారికి కావచ్చు, లేదంటే సిద్దిపేట కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్లే పరిస్థితి. ఆ రూపంలో నిరంతరం అనునిత్యం ఉద్యోగుల సమస్యల మీద, కార్మిక సమస్యల మీద, ప్రజల సమస్యల మీద ఎర్రజెండా సిపిఎం పార్టీ పోరాటం నిర్వహిస్తా ఉన్నాం. మరి ఇదే క్రమంలో మరి సిపిఎం పార్టీ మరి అభ్యర్థుల్ని గజ్వేల్ మున్సిపల్ పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా గెలిపించాలని చెప్పేసి కూడా మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ పరిధిలో మేము ఒక 5 వార్డులు పోటీ చేయాలని ఇప్పటికే పార్టీగా జిల్లా కమిటీ వైపు నిర్ణయించడం జరిగింది. ముందుగా ఈరోజు మా పార్టీ అభ్యర్థి 12వ వార్డు అభ్యర్థిని బండ్ల స్వామి గారిని కూడా మేము ప్రకటించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ రూపంలో మరి బండ్ల స్వామి గారు చిన్ననాటి నుంచి కూడా పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తిగా ఉన్నారు. ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూనే నిరంతరం మరి శ్రామిక జన పక్షాన, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన, ఉద్యోగుల పక్షాన కొట్లాడుతూ ఒక పక్కన డ్యూటీ చేసుకుంటే ఇంకో పక్కన కూడా మరి ప్రజల కోసం నిలబడుతూ పనిచేసిన వ్యక్తిగా మరి బండ్లస్వామి గారు ఉన్నారు. ఆ రూపంలో ఇతర వ్యక్తుల్లాగా, ఇతర అభ్యర్థుల్లాగా కాకుండా ఎర్రజెండా అంటే నిక్కచ్చిగా పేదల కోసం, మరి కార్మికుల కోసం, ప్రజా సమస్యలు పోరాడుతున్న పార్టీగా ఎర్రజెండా ఉంది. ఆ రూపంలో మరి బండ్లస్వామి గారిని 12వ వార్డులో గెలిపించాల్సిన మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ సమావేశంలో మన సిఐటియు, మన సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మన ఎల్లన్న 12వ వార్డు అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ R&R కాలనీలో 14 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, మల్లన్న సాగర్లో ముంపు గ్రామైన గ్రామాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వము అక్కడ భూసేకరణ చేస్తున్న ప్రారంభ సమయంలో అనేక హామీలు ఇచ్చారు. ఇల్లుకు ఇల్లు ఇస్తామన్నారు, బడికి బడి ఇస్తామన్నారు,
మిమ్మల్ని మా కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పారు. అలాంటి సందర్భంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, కొన్ని ప్రజా ఉద్యమాలు చేశారు. ఆ సందర్భంలో సిపిఎం పార్టీగా మొట్టమొదటగా అక్కడ 3 కార్యకర్తలను పెట్టి ప్రజలకు ఉద్యమాలు చేయడం వల్లనే మనం దీన్ని ఆపగలుగుతాం, మీ వేలిముద్రలు మీ దగ్గర పెట్టుకోండి, మనం ఈ పాలకులను నమ్మితే మోసపోతాం, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే మనం నష్టపరిహారం తీసుకోవాలని చైతన్యం చేయడం జరిగింది. దాన్ని అప్పుడున్న పాలకులు మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి ఆ ప్రాజెక్టును నిర్మించి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వేసినారు. వారు ఏదైతే చెప్పారో అవి ఏ ఒక్కటి సాధ్యం కాలేదు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గాథ ఉన్నది. కొందరికి ప్యాకేజీలు రాలేదు, కొందరికి చెక్కులు ఇస్తే చెక్కులు చెల్లలేదు, కొందరు ఈ ప్యాకేజీలు ఈ ప్లాట్లు ఇల్లు రాక మనోవేదన గురై మరణించినటువంటి పరిస్థితి ఉంది. ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఉన్న ప్రజానికం చనిపోతే దహన సంస్కారాలు చేసుకుందామంటే కూడా శ్మశాన వాటికలు నిర్మించలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో గతంలో మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నమ్మి ప్రభుత్వము మారినప్పుడు ఈ ప్రభుత్వం అన్న మాకు పనులు చేస్తుందని చెప్పి ఆలోచన చేసారు ప్రజలు. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా వారి బాటలోనే ఇప్పుడున్న ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. అయితే ప్రస్తుతము వాటిని సపరేట్గా గ్రామ పంచాయతీలు ఉండాలని చెప్పి కూడా ఈ ఆర్ఎండ్ఆర్ కాలనీ ప్రజలు కోరుకున్నారు. కానీ వాటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పెడచెవిన పెట్టి అసలు ఎవరు తెలియకుండానే మున్సిపాలిటీలో విలీనం చేసి ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వస్తుందని చెప్పి వార్డుల ప్రకటన చేయడం జరిగింది. దీని ద్వారా అక్కడ ఓట్లు బ్యాంకు కూడా ఒక్కొక్క విలేజ్లో ఒక కుటుంబంలో మూడు వార్డులలో ఉన్నటువంటి పరిస్థితి, ఒక టౌన్ ఒక గల్లీలో ఉన్న వాళ్ళు ఇంకో వార్డులో ఉన్నటువంటి పరిస్థితి. అంటే కేవలము మమ్మల్ని ఓట్లను కూడా కలిసి ఉండకుండా విభజించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా సిపిఎం పార్టీ ఈ ఎన్నిక ద్వారా, ఈ మున్సిపల్ ఎన్నిక ద్వారా ఈ పాలకులకు కానీ ప్రజలకు కానీ మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, గత 2 ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మనని నిండా ముంచిన ముంపు గ్రామాలను నిరసన తెలిపే హక్కు మనకు సమయం వచ్చింది. మనం చేయాల్సింది ఏం లేదు, మీరు చేసింది తప్పు అని మనకున్న ఓటు ఆయుధంతో ఆ పార్టీలను తిరస్కరించడం ద్వారా మన నిరసన తెలియజేయాలని చెప్పి ఆ నిరసనను సిపిఎం పార్టీకి ఓటు వేయడం ద్వారా మన నిరసన జరిపితే పేద ప్రజల పక్షాన ఆర్ఎండ్ఆర్ కాలనీల పక్షాన మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.